ఖమ్మం భూదాన్ భూముల్లో పక్కా స్కామ్ బాధితులకి భరోసా ఇస్తామంటోంది తెలంగాణ ప్రభుత్వం. 2-3 రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తామనే సంకేతాలు కూడా ఇస్తోంది. ఇక ఇదే సమయంలో నిందితులపై చర్యలకు కూడా సిద్ధమైంది రేవంత్ సర్కార్. రెవెన్యూ శాఖ అనుమతులు లేకుండా ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొందరికి తప్పుడు పట్టాలివ్వడం, ఇంటి స్థలం ఆశ చూపి పేదల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కొందరు ముఠాగా ఏర్పడి పేదల నుంచి సుమారు 3 కోట్ల వరకు వసూలు చేసినట్టు ఇప్పటికే లెక్క తేలింది. భూదాన్ యజ్ఞ బోర్డులో పేదలకు ఇంటి స్థలాలు ఇచ్చి నకిలీ పట్టాలు అందించినట్టుగా విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో 21 మందిపై 19 కేసులు నమోదు చేసిన పోలీసులు అందులో 9 మందిని అరెస్టు చేశారు. నిందితులంతా ఒక ముఠాగా ఏర్పడి ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యులమంటూ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. ఆ తర్వాత అమాయకులను ప్రేరేపించి వారికి భూదాన్ భూముల్లో ఇంటి స్థలాలు ఏర్పాటు చేసి 50,000 నుంచి 8 లక్షల వరకు కూడా వసూలు చేశారు. ఇదేంటని ప్రశ్నించిన వారికి భూదాన్ పట్టాలపై హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయంటూ నమ్మబలికినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ ముఠా సభ్యులపై గతంలో 15 కేసులు నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. వెలుగుమట్లలో మొత్తం 720 కుటుంబాలున్నాయి. ఖమ్మం జిల్లా కాకుండా ఇతర జిల్లాలు, ఇతర ప్రాంతాల వారు కూడా ఉన్నట్టు సర్వేలో తేలింది.